హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈఐటిఐ డ్రోన్ని గిఫ్ట్గా ఇస్తానని లాస్ట్ వీడియోలో విన్నర్ని అయితే నేను అనౌన్స్ చేశాను అన్నమాట. కానీ ఆ విన్నర్ మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. మా వాట్సాప్కి అయితే ఎవరు కూడా మెసేజ్ చేయలేదు, వాళ్ళ అడ్రస్ కూడా పెట్టలేదన్నమాట. సో మేము సెకండ్ విన్నర్కి అయితే ఆ డ్రోన్ని ఇవ్వాలనుకుంటున్నాం. ఓకేనా, ఇక్కడ మీరు లైవ్లో చూడొచ్చు ఆ కామెంట్ పిక్కర్లో ఎవరైతే విన్ అవుతారో. ఓకేనా. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with చూసారు కదా ఎవరు విన్నర్ అయ్యారో. మీరైతే మా కింద ఇచ్చిన వాట్సాప్కి అయితే మీరు మెసేజ్ చేయండి, మీ అడ్రస్ కూడా పెట్టండి. ఓకేనా, మేము 1 వీక్ అయితే వెయిట్ చేస్తామన్నమాట. ఆ 1 వీక్లోనే మీరు మాకు రెస్పాన్స్ అవ్వాలి, లేదంటే నా నెక్స్ట్ విన్నర్కి మేము ఆ గిఫ్ట్ అనేది ఇచ్చేస్తామన్నమాట. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరైతే నా ప్రీవియస్ వీడియో V06 డ్రోన్ అన్బాక్సింగ్ అయితే చూసే ఉంటారు కదా. నేనైతే అందులో మీకు ప్యాకేజింగ్, తర్వాత ప్యాకేజింగ్లో వచ్చిన యాక్సెసరీస్, తర్వాత డ్రోన్ బిల్డ్ క్వాలిటీ గురించి, యాప్ గురించి, తర్వాత డ్రోన్ ఫ్లయింగ్ అయితే నార్మల్గా చేసి చూపెట్టాను అన్నమాట. ఇంకా స్పెసిఫికేషన్ గురించి అయితే చెప్పాను. ఓకేనా. కానీ ఈ పార్ట్ వీడియోలో వచ్చేసి గింబల్ స్టెబిలిటీ గురించి, వీడియో క్వాలిటీ, రేంజ్ టెస్ట్, తర్వాత డ్రోన్ ఫ్లయింగ్ టెస్ట్ అన్నమాట. తర్వాత యాప్లో వచ్చిన ఫీచర్స్ అంతా అయిపోయిన తర్వాత నా ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేస్తున్నాను, మీరు చూడండి. ఓకేనా. ఈ డ్రోన్ కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది బిగ్ డ్రోన్, తర్వాత వెయిటెడ్ ఉంటుంది, ఇది విండ్ రెసిస్టెంట్ అన్నమాట. ఓకేనా. అదే చిన్న డ్రోన్స్ అయితే విండ్ రెసిస్టెంట్ ఉండవు, కొంచెం విండ్ ఫ్లో అవ్వగానే అవి అటు ఇటు కదులుతూ ఉంటాయి, స్టెబుల్గా ఉండవు అన్నమాట. ఇది వచ్చేసి చాలా స్టెబుల్గా ఉంటుంది, ఎంత విండ్ ఉన్నా కంట్రోల్ అవుతుంది. ఓకేనా. దీని ప్రైస్ రేంజ్లో మనం చూసుకున్నట్లయితే DJI నియో వచ్చేసి 30 to 35 రేంజ్లో ఉంటుంది, నియో 2 వచ్చేసి 50 అబోవ్ ఉంటుంది అన్నమాట. ఆ ప్రైస్ రేంజ్లో దీన్ని కంపేర్ చేసినట్లయితే ఇది వచ్చేసి మనకి GPSతో వస్తుంది, తర్వాత 5K రేంజ్ ఇస్తుంది అన్నమాట. బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా. తర్వాత ఇది వచ్చేసి విండ్ రెసిస్టెంట్ ఉంటుంది, ఇన్బిల్ట్ రిమోట్ డిస్ప్లేతో వస్తుంది. DJI బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్లోనైతే అది మనకి 15 మినిట్స్ వరకు ఇస్తుంది అన్నమాట. తర్వాత 3 to 4 months తర్వాత 10 మినిట్స్ ఇస్తుంది, దాని తర్వాత 8 మినిట్స్ ఇలా తగ్గుకుంటూ పోతుంది అన్నమాట. బ్యాటరీ అంతా డ్రైన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఇది 2K రేంజ్కి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి రావచ్చు, రాకపోవచ్చు, మధ్యలోనే ఎక్కడన్నా ల్యాండ్ అవ్వచ్చు అన్నమాట, ఎందుకంటే దీని బ్యాటరీ అప్పుడు అయిపోతుంది. ఓకేనా. దీనికి 2K రేంజ్ ఇచ్చినా కూడా మనం 2K రేంజ్ వరకు అయితే పంపలేమన్నమాట. వీడియో కూడా మనం క్యాప్చర్ చేయలేము, ఎందుకంటే టెస్టింగ్లోనే దాని బ్యాటరీ అనేది అయిపోతుంది. అదే మనం ఈ డ్రోన్ గురించి చూసుకున్నట్లయితే బ్యాటరీ బ్యాకప్ ఇది 20 to 25 మినిట్స్ ఇస్తుంది అన్నమాట. తర్వాత ఇది 5K రేంజ్తో వస్తుంది. మనం 5K రేంజ్ వరకు దీన్ని పంపినా కూడా దీని బ్యాటరీ అనేది 50% కూడా డ్రైన్ కాదు, ఇంకా 70% అలాగే ఉంటుంది. ఓకేనా. ఈ ప్రైస్ రేంజ్లోనైతే ఎవరైతే బిగినర్స్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారో డ్రోన్ది ఇదైతే బెస్ట్ అన్నమాట, ఎందుకంటే దీని బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఉంటుంది. మనం ఎంత ఫ్లై చేసినా కూడా దీని బ్యాటరీ అనేది డ్రైన్ అవ్వదన్నమాట. మనం చాలా వరకు ఫ్లై చేసిన ఎక్స్పీరియన్స్ అయితే అనిపిస్తుంది. ఓకేనా. అదే ఈ DJI వచ్చేసి చాలా తక్కువ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది, ఒక టెస్టింగ్కే దీని బ్యాటరీ అనేది డ్రైన్ అయిపోతుంది అన్నమాట. మీకు DJIలోనే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలంటే అది 1 lakh అబోవ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఎవరైతే మేము డ్రోన్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నా, ఎక్కువసేపు ఫ్లై చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ డ్రోన్ వచ్చేసి బెస్ట్ ఆప్షన్ అన్నమాట. దీని రా ఫోటోజెస్ నేను గూగుల్ డ్రైవ్ లింక్ మీకు షేర్ చేస్తాను, కింద మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకేనా. ఇప్పుడైతే మనం డ్రోన్ ఫ్లయింగ్ చూసుకుందాం. చూడండి, టేక్ ఆఫ్ అయితే చేశాను, చాలా స్టేబుల్గానైతే ఫ్లై అవుతుంది. ఇప్పుడు నేను పైకి పంపిస్తాను, చూడండి ఎంత క్విక్గా రెస్పాన్స్ అవుతుందో. దీని పవర్ కూడా చాలా బాగుందన్నమాట, చాలా తొందరగా హైట్ని అయితే క్యాచ్ చేస్తుంది. ఓకేనా.
ఈ బిగ్ డ్రోన్ లో వచ్చేసి బెనిఫిట్ ఏంటంటే ఇవి వెయిటెడ్ గా ఉంటాయి కాబట్టి విండ్ ఫ్లో అయినా కూడా అటు ఇటు కదలవు అన్నమాట. అవే స్మాల్ డ్రోన్స్ వచ్చేసి విండ్ ఫ్లోకి అటు ఇటు కొట్టుకపోతాయి అన్నమాట. ఓకేనా. తర్వాత ఇది GPS తో వస్తుంది కాబట్టి చాలా బాగా స్టేబుల్ గా ఉంటుంది. దీనికి డౌన్ సైడ్ వచ్చేసి పొజిషన్ హోల్డింగ్ సెన్సార్ ఉంటుంది. ఇది విండ్ ఫ్లోకి కదలకుండా డ్రోన్ అయితే స్టేబుల్ గానైతే ఉంచుతుంది. ఓకేనా. దీని గింబల్ స్టెబిలిటీ చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అన్నమాట. మనం ఎంత స్పీడ్గా కూడా దీన్ని మూవ్ చేసినా కూడా లెఫ్ట్ అండ్ రైట్కి కానీ ఏమాత్రం వీడియో క్వాలిటీలో కదలడం కానీ షేకింగ్ కానీ కనిపించదు అన్నమాట. వీడియో వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది. ఓకేనా. ఈ ప్రైస్ రేంజ్లో దీని వీడియో క్వాలిటీ చూసుకున్నట్లయితే DJI నియోలో 50% క్లారిటీ ఎలా ఉంటుందో అలా చూపిస్తుంది అన్నమాట. ఈ ప్రైస్ రేంజ్లో ఇంత క్వాలిటీ వీడియో ఇవ్వడం చాలా బెస్ట్ అనిపించింది. మెయిన్గా బిగినర్స్ అయితే మీరు గ్రౌండ్కి వెళ్ళి ఫ్లై చేయండి. అక్కడ ప్రాక్టీస్ చేశాక ఇంటి దగ్గర ట్రై చేయండి. ఎందుకంటే ఇది విండ్ స్పీడ్లో సరిగ్గా కంట్రోల్ అవ్వదు అన్నమాట. విండ్ స్పీడ్లో దీని బ్యాటరీ అంతా డ్రైన్ అవుతుంది. తర్వాత విండ్ ఫ్లో ఉన్నప్పుడు స్పీడ్ లెవెల్ 2లో లేదా 3లో పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ లెవెల్లో పెడితే అడ్జస్ట్ కాదు. ఓకేనా. చాలా వరకు ఇది ఫస్ట్ మోడ్లోనే చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది అన్నమాట. సెకండ్ మోడ్ థర్డ్ మోడ్ అవసరం లేదు. కానీ మీరు ఇంకా ఎక్కువ స్పీడ్గా మూవ్మెంట్ కావాలి అనుకుంటే సెకండ్ మోడ్లో లేదా థర్డ్ మోడ్లో పెట్టుకొని ఫ్లై చేయొచ్చు. ఓకేనా. నేనైతే ఫస్ట్ మోడ్లో పెట్టి ఫ్లై చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు దాని స్పీడ్ మూవ్మెంట్ ఎలా ఉందో. చూడండి నేను దాన్ని పైకి అయితే పంపిస్తున్నాను. ఎంత స్పీడ్గా అది హైట్ని అయితే క్యాచ్ చేస్తుందో మీరు ఇక్కడ చూడొచ్చు అన్నమాట. అదే నార్మల్ డ్రోన్స్ అయితే ఇంత హైట్ని అవి అంత స్పీడ్లో క్యాచ్ చేయవన్నమాట. నార్మల్ డ్రోన్స్లో ట్రస్ట్ అంత జనరేట్ కాదు కాబట్టి స్పీడ్గానైతే హైట్ని క్యాచ్ చేయవు. ఓకేనా. తర్వాత దీనికి వచ్చిన LEDs కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. డే టైంలో కూడా మనకు ఆ LEDs అనేటివి కనిపిస్తున్నాయి ఎంత డార్క్గా బ్రైట్నెస్గా. ఫస్ట్ అయితే మనం 100 మీటర్స్ పైకి అయితే పంపుదాం. తర్వాత దానికంటే ఎక్కువ కూడా పంపడానికి ట్రై చేద్దాం. చూడండి అదైతే ఎంత పైకి వెళ్ళిందో. ఇప్పుడు అయితే మనం రిమోట్ లో చూసుకుందాం అన్నమాట ఎంత పైకి వెళ్ళిందో. ఓకేనా. చూడండి రిమోట్ లో వచ్చేసి మనకైతే 75 మీటర్స్ అని చూపిస్తున్నాం అన్నమాట. ఇంత హైట్ లో కూడా వీడియోనైతే ట్రాన్స్మిషన్ చాలా బాగుంది అన్నమాట. లెఫ్ట్ అండ్ రైట్ కూడా నేను మూవ్ చేస్తున్నాను. ఎలాంటి లాగ్ అయితే లేదు. ఓకేనా. ఇంకా పైకి అయితే పంపుకుందాం మనం 300 మీటర్స్ వరకు. ఓకే. ఇక్కడ చూడొచ్చు మీరు డ్రోన్ అయితే నేను చాలా పైకి పంపించాను అన్నమాట. 300 మీటర్స్ అయితే పంపించాను. సో అక్కడ వీడియో వచ్చేసి ఫాగీగా కనిపించింది అన్నమాట. అందుకనే నేను దాన్ని కొంచెం డౌన్ చేశాను. 240కి అయితే తీసుకొచ్చాను. ఓకేనా. ఇక్కడ మీరు రిమోట్ డిస్ప్లేలో చూడొచ్చు ఎంత హైట్కి వెళ్ళిందో. 300 మీటర్స్ పంపించినప్పుడు అయితే బిల్డింగ్స్ అయితే చాలా స్మాల్ గా కనిపించాయి అన్నమాట. ఇలా అయితే కనిపించలేదు నాకు డిస్ప్లేలో కనిపించినట్లు. అందుకే నేనైతే 240కి తీసుకొచ్చాను. ఇక్కడ మీరు చూడొచ్చు అన్నమాట. 244 మీటర్స్ అక్కడ చూపిస్తుంది. ఓకేనా. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది డిస్ప్లేలో క్లారిటీ. ఓకే. ఇంత హైట్ కి వచ్చినా కూడా వీడియో అనేది ఏమాత్రం లాగ్ అవ్వట్లేదు అన్నమాట. చాలా స్మూత్ గానే రన్ అవుతుంది. తర్వాత నేను కిందికి వచ్చిన తర్వాతే రికార్డ్ అనేది చేస్తున్నాను 240 నుండి. ఓకేనా. చూడండి మూమెంట్ కూడా చాలా బాగుంది అన్నమాట. ఎక్కడ కూడా ల్యాగ్ కనిపిస్తలేదు. చూడండి నేను లెఫ్ట్ రైట్ కూడా దింపి చూపిస్తున్నాను మీకు. కెమెరాను కూడా నేను పైకి కిందికి అని చూపిస్తున్నాను. చూడండి ఇంకా హైట్ లోకి వెళ్తే ఇంకా చాలా ఏరియా అది కవర్ చేస్తుంది. కానీ మనకి అది చాలా స్మాల్ గా కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా. దీన్ని మనం 500 మీటర్స్ వరకు కూడా పంపొచ్చు. కానీ ఎవరు పంపకండి. 400 వరకే ట్రై చేయండి. ఓకేనా. ఇంత కాస్ట్ పెట్టి తీసుకుంటున్నాం కాబట్టి 500 వరకు ట్రై చేయకండి. చూడండి నేనైతే ఇంకా పైకి అయితే పంపించిన దాన్ని నాకైతే అస్సలు కనిపించట్లేదు అన్నమాట. ఓకేనా. మీకు కూడా కనిపిస్తలేదని నాకు అనిపిస్తుంది. కెమెరాలో జూమ్ చేస్తేనే అది కనబడుతుంది, లేదంటే అసలుకే కనబడతలేదు అది. ఓకేనా. చూడండి ఎంత స్మాల్ గా కనిపిస్తుందో అది. దీని ఆల్టిట్యూడ్ వచ్చేసి 500 మీటర్స్ వరకు పంపొచ్చు అన్నమాట. మధ్యలో ఎక్కడన్నా సిగ్నల్స్ బ్రేక్ అయినా, తర్వాత రిమోట్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయినా సరే, తర్వాత డ్రోన్ లో వచ్చేసి బ్యాటరీ లో అయినా కూడా అది ఎక్కడి నుండి టేక్ ఆఫ్ అయిందో అక్కడికే మళ్ళీ ల్యాండ్ అవుతుంది అన్నమాట, లొకేషన్ ని ట్రాక్ చేసి. ఓకేనా.
దీని రేంజ్ టెస్ట్ అయితే ఎక్కువగా చేయలేదు, ఎందుకంటే మాకంత ఓపెన్ ప్లేస్ లేదన్నమాట. 1-2 కిలోమీటర్ వరకు అయితే ట్రై చేసినాం. తర్వాత విండ్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట, ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి. కావాలంటే నెక్స్ట్ వీడియోలో నేను టెస్ట్ చేసి చూపించడానికి అయితే ట్రై చేస్తాను అన్నమాట, రేంజ్ టెస్ట్. ఓకేనా. తర్వాత నైట్ లో ఫ్లై చేసిన వీడియో కూడా మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఓకేనా. నేను డ్రోన్ ని నైట్ లో కూడా ఫ్లై చేసి మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఆర్సీ రిమోట్ కంట్రోల్ విత్ ఇన్బిల్ట్ డిస్ప్లేతో వస్తుంది అన్నమాట. తర్వాత ఇందులో జిపిఎస్ ఉంటుంది. 5 కిలోమీటర్స్ రేంజ్ వరకు పంపొచ్చు. హైట్ వచ్చేసి 500 మీటర్స్ వరకు. ఓకేనా. తర్వాత దీంట్లో ఆప్టికల్ ఒబైడెన్స్ సెన్సార్ ఉంటుంది. 1 కి రిటర్న్ ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది మనకి. ఓకే. కాబట్టి ఇది బిగినర్స్ కానీ అడ్వాన్స్గా నేర్చుకునే వాళ్ళకి కానీ బెస్ట్ అన్నమాట. ఓకేనా. వాళ్ళు ఈజీగా దీన్ని నేర్చుకోవచ్చు. ఓకే. ఎవరైతే నైట్ టైంలో కెమెరా క్వాలిటీ టెస్ట్ ఎవరైతే కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే నైట్ టైంలో దాన్ని టెస్ట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా. దీని రా ఫోటోస్ కావాలి అనుకుంటే నేను గూగుల్ డ్రైవ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు వెళ్ళి చూడొచ్చు అన్నమాట. ఓకేనా. ఇప్పుడైతే డ్రోన్ రికార్డెడ్ వీడియో మీరు చూడండి, కెమెరా క్వాలిటీ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Got a build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away, as you fade away.
trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby I have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away, as you fade away. Trying to stay strong and